ఈరోజు భాగ్యనగర్లో జరుగుతున్న బిఎంఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ సంబంధించిన కార్యక్రమంలో మనం ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3 రాష్ట్రాల ఇన్ఛార్జి మొహమ్మద్ హబీబ్, వీరు ఆటో కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా వీరి నుంచి మనము అడిగి తెలుసుకుందాం. అన్నగారు నమస్తే. నమస్తే అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహాలక్ష్మి అనే మన తెలంగాణ ఆడపడుచుల ఒక మహత్తరమైన పథకాన్ని తీసుకొచ్చింది. అయితే కొంత దాని మీద నెగిటివిటీ కూడా ఉంది. ఎందుకంటే ఆటో కార్మికులకు అది నష్టం చేకూరుస్తుందనే వాదన ఆటో కార్మిక వర్గాల నుంచి వినపడుతూ ఉంది. అయితే ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు కొంత నష్టం కూడా జరుగుతుంది అనేది ఒక పథకాన్ని తీసుకొచ్చినప్పుడు దాని వెనుక కొంత నష్టం కూడా జరగచ్చు. కానీ ఆటో కార్మికులు ఎందుకు నష్టపోతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నామని చెప్పి మీ ఆరోపణలో ఉన్న నిజమెంత ఒకసారి మా జనంగొంతు బంధువులకు కూడా వినిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నమస్తే అన్న, నా పేరు మొహమ్మద్ హబీబ్. నేను తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉపాధ్యక్షులు, అట్లనే ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్నాను. మహాలక్ష్మి పథకం అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఏ దినం ఫామ్ చేశారో దాంతో ముందు వాళ్ళు రాసుకున్నారు నన్ను అన్నీ, కానీ వాళ్ళు వస్తారని ఎప్పుడు ప్రభుత్వంలో అనుకోలే. కానీ వచ్చినాక 3వ రోజు మహాలక్ష్మి పథకం మేము ఇట్లా రిలీజ్ చేస్తున్నాము, సోనియమ్మ పుట్టినరోజు 9వ తారీఖు అని అప్పుడు చెప్పారు. నేను ఏ దినము ముఖ్యమంత్రి బాధ్యతలు వచ్చినాక 2వ రోజు ప్రజాభవన్కి వచ్చి ప్రజల సమస్యలు వినటానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు రోజు. నేను అదే దినము ప్రజాభవన్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కలిసి చెప్పాను, సార్ మీరు తెలంగాణ ప్రభుత్వంలో మీరు వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 9వ తారీఖు రోజు మహాలక్ష్మి పథకం మీరు ఆ మహిళలకు బస్సులు ఫ్రీ చేస్తున్నారు, చాలా సంతోషము. మా ఆడపడుచులు ఆ బస్సులు ఎక్కుతారు, ప్రతి ఒక్కరు బస్సులు ఎక్కుతారు, కాదంటలేను, దానికి ఏమి వ్యతిరేకం నేను మాట్లాడతలేను. కానీ తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్స్ 8 లక్షల కుటుంబాలు ఇవాళ రోడ్డు మీద పడతాయి సార్, మీరు మా బతికేంది, మా గురించి ఏం ఆలోచన చేశారంటే ఏం కాదు, మీకు 12,000 ఇస్తున్నాను అని చెప్పారు. నేను అన్నాను, దినానికి 1000 రూపాయలు లాస్ చేసి సంవత్సరానికి 12,000 మాకేం అవసరము, మాకు ఎట్లాంటి అవసరం లేదు, మాకు నెలకు 30,000, మాకు మీతో ఎట్లాంటి ఫ్రీ ఏమొద్దు, మీ 12,000 అవసరం లేదు, నెలకు 30,000 రూపాయలు మేము సంపాదించుకున్నంత మాకు ఒక పని చూపించండి అంటే ఏం చేయాలి అన్నాడు. మీ ప్రభుత్వాలు ఇవాళ ఆటోలో కాక కార్లలో, ఏసీ కార్లలో తిరుగుతున్నారు, కలెక్టర్ ఆఫీసులో తిరుగుతున్నారు, ఎన్ని గవర్నమెంట్కు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయో అన్ని ఆఫీసులలో మా ఆటో డ్రైవర్లకు ఉద్యోగంగా పెట్టుకోండి, వాళ్ళు పుణ్యానికి ఇవ్వకండి, వాళ్ళ ఆటోలో తీసుకోకపోతే పికపింగ్ డ్రాపింగ్ చేస్తారు, మీ ఏసీ కార్లు ఎందుకు దింపుకుంటున్నారు, అట్లా ఇప్పుడు జరిగిందా అడిగారు. నేనన్నా 1983లో రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకు ఒక జియో పాస్ చేసి ప్రభుత్వంలో ఆటోలు పెట్టుకున్నారు. ఆ ప్రకారం ఆ జియో కాపీ ఉంది మా దగ్గర, ఆ ప్రకారంగా మీరు చెయ్యండి అని అడిగాం. అట్లాంటి ఏం చేయలేము, ఏం కాదని వదిలేశారు. దాని తర్వాత మేము రోడ్ల మీద వచ్చి ఉద్యమం చేసింది కేవలం బిఎంఎస్. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బస్ బంద్ ముట్టడి ఇచ్చాం. 41 రోజుల్లో మాకు పిలిచి ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టిస్తే కొండం ప్రభాకర్ గారు హామీ ఇచ్చారు, మీ డిమాండ్స్ అడిగారు. ఈ డిమాండ్స్ అంటే అప్పుడు ఆయన చెప్పాడు 12,000 రూపాయలు మేము 101% ఇస్తాము, పెంచితే కొంచెం పెంచవచ్చు, వెల్ఫేర్ బోర్డు మా డిమాండ్లో రాసి ఉంది, మా ఎలక్షన్ ముందు మేము పోయే ముందు రాశాము, అది 101% మేము మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది ఇస్తాము, సంక్షేమ బోర్డు 12,000 రూపాయలు ఎన్ని పరిస్థితులు ఇస్తాం, మీరు డిమాండ్ పెట్టిన దాంట్లో నేను కొంచెం పెంచే ప్రయత్నం చేస్తాను, ముఖ్యమంత్రితో మాట్లాడి ఇప్పుడు ఎప్పుడు చేస్తారు సార్ అడిగాను. మా ఆటో డ్రైవర్లకు డబుల్ బెడ్రూమ్ హాల్ ఇస్తాను 20 సంవత్సరాలు కావాలి ఇస్తేలే. అట్లనే ఈఎస్ఐ పిఎఫ్ అని చెప్పారు, దాని గురించి ఏం చెయ్యలే. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఫామ్ చేసినాక 12,000 అంటారు, 12,000 మాకు సరిపోవు, మా పని మాకు ఇచ్చేయండి, మీ ఆ బస్సులు ఏమైనా చేసుకోండి అంటే ఏం చేయాలని అడిగారు. మళ్ళా కొండం ప్రభాకర్ గారు, మీరు ప్రతి ఒక్క ఆడపడుచుకి 2,500 రూపాయలు ఇచ్చేయండి,
బస్సులో టికెట్ పెట్టండి. ఇక్కడ తెలంగాణలో ఉన్న టీఎస్ తెలంగాణ ఆర్టీసీకి న్యాయం చేసినట్టు ఉంటుంది, ఇక్కడ మహిళలకు న్యాయం చేసినట్టు ఉంటుంది. అంటే మేము చర్చించుకొని మేము మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పి. ఎప్పుడు పెడతారు సార్ అంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎలక్షను, మేమేమైనా పెంచాలనుకుంటే మేము పార్లమెంట్లో గెలవలేని పరిస్థితిలో ఉంటాము. పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మేము మీకు అతి త్వరలో పిలిచి మాట్లాడతామని చెప్పారు. మేము 11వ తారీఖు రోజు సెక్రటరియట్ కాడికి వెళ్ళి మేము కొండం ప్రభాకర్ గారు కలిసి మా మొన్మనుండం ఇస్తాము, మీరు వెల్ఫేర్ బోర్డు తయారు చేస్తే మాకు ఇస్తా అని చెప్పారు. 12,000 తర్వాత మేము పెంచుతా అని చెప్పారు. మా సంక్షేమము తెలంగాణలో 25 మంది ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు ఈ మహాలక్ష్మి పథకంలో. ఇప్పటికి 45 మంది అయ్యారు. వీళ్ళకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అడిగాము. అంటే ఇప్పుడు ఆటో కార్మికులు దాదాపు ఈ తెలంగాణలో ఈ మహాలక్ష్మి పథకం రావడం మూలంగా ఆటో కార్మికుల జీవితాలు సరే అంటే వాళ్ళ జీవనాన్ని సాగించుకోలేక ఆత్మహత్యలు చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారా? అవునండి. అంటే అది ఆరోపణ అని చెప్పి కొన్ని ప్రభుత్వ వర్గాలు కొన్ని వర్గాలు సిబిఐ ఎంక్వైరీ పెట్టండి చెప్పండి సార్, సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. నా దగ్గర నా బిఎంఎస్ కార్యకర్తనే ఇద్దరు చనిపోయారు, వాళ్ళతో ఫోటోతో సహా నా ఫోన్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒక మహిళకు ఇప్పుడు బస్సులో ఫ్రీగా ఇచ్చే బదులు ఒక మహిళకు 2,500 నెల ఇవ్వమని అంటున్నారు. అవును. అంటే దానివల్ల ఇంకా ప్రభుత్వంపై ఇంకా భారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు రోజుకి 3 కోట్ల రూపాయల భారం పడుతుంది కదా సార్, పర్ డే 3,50,00,000 రూపాయలు భారం పడుతుంది కదా, అది ప్రజల మీద కదా. అంటే మీరు ఆ భారాన్ని తగ్గించుకునే బదులు ఈ రకంగా ఆర్థిక సాయం చేయమని. ఆర్థిక సాయం చేయండి. ఆమె బస్సులో పోతుందా, ఆమె ఆర్థికంగా ఏమైనా ఖర్చు పెట్టుకుంటుందా? ఒక ఆడమకి ఒక ఆడపడుచుకు 2,500 ఉంటే ఆమె టూర్ చేయవచ్చు. ఇవాళ ఏమవుతుంది, ఇవాళ మీరు బస్సు మొత్తానికి ఫ్రీ పెట్టిన దానికి ఇవాళ ఆడోళ్ళు కొంతమంది ఉద్యోగం పోయిన వాళ్ళు పర్లే, కానీ కొంతమంది 200 కిలోమీటర్ 100 కిలోమీటర్ కేవలం ఒక ప్యాంటు ఒక షర్టు ఒక చీర కొనడానికి హైదరాబాద్కి వస్తున్నారు. అదే 2,500 మీరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేస్తే వాళ్ళు వాళ్ళ జిల్లాలో వాళ్ళ గ్రామంలో ఉండి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తారు, అవసరం ఉన్న బిడ్డ ఇంటికి కానీ అల్లుడింటికి కానీ కోడలింటికి కానీ ఎక్కడైనా వెళ్తారు కదా. అదేవిధంగా ఈ ఆటోలు కూడా కొంతమంది ఇప్పుడు ఆటో నడుపుకొని జీవితం సాగించే నేను ఏదో ఒకటి ఆటో కొనుక్కొని బతుకుదా అని చెప్పి ముందరికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఈ ఆటో కొనుక్కునే క్రమంలో వివిధ జిల్లాలకు మన హైదరాబాద్ భాగ్యనగరానికి వచ్చేసరికి కొంత రేట్లలో ధరల్లో తేడాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అది ఎందువల్ల అవుతుంది అంటే ఇప్పుడు వేరే జిల్లాలలో 2 లక్షలకు దొరికే ఆటో ఇక్కడికి వచ్చేసరికి 4 లక్షలు 5 లక్షలు అని మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవమో, అది ఎందుకు జరుగుతుంది? అది వాస్తవం సార్, అది వాస్తవము. అంటే ఎక్కడైనా ఆటోనే ఇక్కడైనా ఆటోనే కదా. అది వాస్తవం, నేను చెప్తాను సార్. 2002లో కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్న క్యాపిటల్ సిటీలో పర్మనెంట్ బ్లాక్ చేశారు. పర్మనెంట్ ఇయర్ ఫ్రీగా ఇయ్యరు. పక్క జిల్లాల్లో పర్మనెంట్ ఫ్రీగా ఉంటుంది, అది 20 కిలోమీటర్లు తిరగవచ్చు, హైవే ఎక్కవద్దు అని ఉంటుంది అలాగే. కానీ గ్రేటర్ హైదరాబాద్ గాను మన క్యాపిటల్ సిటీలో 100 కిలోమీటర్ తిరగవచ్చు, దానికి పర్మనెంట్ ఉంటుంది. దానికి అప్పుడు 2002లో 65,000 బండ్లు ఉన్నప్పుడు బ్లాక్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 20,000 పర్మనెంట్లు ఎక్స్ట్రా చేశారు. ఇప్పుడు మొత్తానికి అన్ని ప్రభుత్వాలు వచ్చుకుంటా 1,00,000 బండ్ల పర్మనెంట్లు ఇప్పుడు ఉన్నాయి. ఇవాళ ఎందుకు పక్క జిల్లాల్లో 2,50,000-60,000 బండి దొరుకుతుందంటే అక్కడ పర్మనెంట్ ఫ్రీ ఉంది, ఇక్కడ పర్మనెంట్ బ్లాక్ ఉంది. ఇక్కడ పర్మనెంట్ మేము కొనుక్కోవాలి. ఒక పర్మనెంట్ కొనుక్కోవాలంటే 1,50,000 2 లక్షలు దాదాపు మేము పెట్టాలి. బండి రేటు 2,80,000 ఉంటుంది, 2,80,000. కానీ పర్మనెంట్ పెట్టేది ఎంత 2 లక్షలు. ఇది ఏమవుతుందంటే దాదాపు 5 లక్షల దగ్గర పోతుంది. ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, 2002లో చేసింది. దాని ప్రకారంగా మేము వెళ్తున్నాము. 2002లో ఉన్న ప్రభుత్వం చేసిందంట. అవును. పర్మనెంట్ మనం ఓన్లీ మెట్రో ఏమంటారు హెడ్ క్వార్టర్స్లో పర్మిట్ విధానం క్యాపిటల్ సిటీలో ఎక్కువ ఉండడం వల్ల చాలామంది ఎక్కువ ఉన్నదనే ఉద్దేశం మీద బ్లాక్ చేసిరని మీరు అంటున్నారు. కానీ మరి సిటీలో చూస్తున్నప్పుడు చాలా వరకు ఆటోలు గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటోలు కూడా సిటీలో కనబడుతున్నాయి. అంటే ఇది ఒక రకమైన అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు పని దొరకకుండా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడనే వచ్చి ఆటోలు దింపడం వల్ల ఇక్కడలో కూడా నష్టం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇప్పుడు ఎట్లా అంటే హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న తెలంగాణ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో
ఉపాధి లేక చదువుకున్నాక ఈ ప్రభుత్వాలు వాళ్ళకు ఉద్యోగం ఇయ్యాక వాళ్ళకు ఉపాధి చూపించకుంటే వాళ్ళ ఆటోలు కొనుక్కున్నారు. కానీ ఆటోలు కొనుక్కున్నాక వాళ్ళ జిల్లాల్లో వాళ్ళ మండలాల్లో ఫ్రీ బస్ చేశారు. ముందు కొంచెం ఉండే సిటీలో వచ్చేది ఒక 15,000 10,000 వచ్చే బండ్లు ఇప్పుడు దాదాపు 1,20,000 బండ్లు 1,00,000 పైన బండ్లు పక్కకున్న జిల్లాల బండ్లు అన్నీ హైదరాబాద్లో వస్తున్నాయి. ఎందుకు గురించి వస్తున్నాయి? మహాలక్ష్మి పథకం అక్కడ రిలీజ్ చేసినాక ఈ భారం ఎక్కువ పడింది. ఏంటంటే చిన్న చిన్న విలేజ్లలో చిన్న చిన్న మండలాలలో అక్కడ ఏం చేస్తారంటే ₹1 సంపాదించుకో ₹1 నేను కాపాడుకోవాలన్నా పొద్దులతో సాయంత్రంతో ఒక మహిళ వెయిట్ చేస్తుంది. ఎందుకంటే బస్సు వస్తుంది ఫ్రీగా వెళ్ళొచ్చు మనం హైదరాబాదు ఒక పక్క జిల్లాకు పోవాలన్నా. కానీ అట్లా అయిపోయిందంటే ఇప్పుడు పక్క జిల్లాలలో పొద్దులో ఒక షేరింగ్ పెడితే సాయంత్రంతో ఒక ట్రిప్ రావట్లేదు, ఒక లైన్ రావట్లేదు. అంటే మా బతుకు ఎట్లయిపోయింది అంటే పొద్దులు డీజిల్ అప్పు చేసుకొని బతుకుంటాము, సాయంత్రం అప్పు డబ్బులు ఇవ్వలేము, పొద్దులు వేస్తే మా పిల్లగానికి ఒక ½ లీటర్ పాలు తాగిపోయే పరిస్థితిలో ఉన్నాం మేము. అందు గురించి ఆ బండ్లు ఏం చేస్తారు అంటే పక్కకున్న జిల్లా బండ్లు అన్నీ హైదరాబాద్కు వస్తున్నాయి. అందు గురించే ట్రాఫిక్ పెరుగుతుంది. దీని మీద ప్రభుత్వం ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి సపరేట్గా మీకు ఉన్న హైదరాబాద్ రిజిస్ట్రేషన్ బండ్లే మీరు నడిపియండి. మీరు ఏ జిల్లాకి వచ్చారు ఏ మండలాకి వచ్చి మీరు అక్కడ బండి కొనుక్కోండి, అక్కడ బండి నడిపియండి. కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. సెంటర్ మోటార్ రైడ్ కానీ స్టేట్ మోటార్ రైడ్, ప్రతి ఒక్క స్టేట్కి ఒక మోటార్ రైడ్ ఉంటుంది, సెంటర్కి ఒక మోటార్ రైడ్ ఉంటుంది. దానికి బేస్ చేసుకొని సెంటర్ స్టేట్ మోటార్ రైడ్ నడిపించాలి కదా. నేను మోటార్ రైడ్ ప్రకారంగానే చెప్తున్నాను, నేనేం తప్పు అని చెప్తలేను. మీరు అన్ని రూల్స్ పెట్టుకొని మీరు వేరే రూల్స్లో వెళ్ళని అవసరం లేదు. కేవలం మీరు మోటార్ రైడ్లో ఉన్న రూల్స్ని నడవండి. ఇలా మీరే తప్పు చేస్తారు, మీరే రాస్తారు. తప్పు చేసేది మొత్తం గవర్నమెంటే కదా. ఇవాళ ఈ జనాలు రోడ్డు మీదకి వచ్చి 10 సినాలు పిల్లలు భార్య పిల్లలు అమ్మ నాన్న అందరూ వదిలేసి రోడ్ల మీద వండుకుంటున్నారు. ఎందుకు గురించి? నువ్వు ఒక్క మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన దానికి కారణంగా ఇక లక్షలాది మంది ఆటో డ్రైవర్లు పక్క జిల్లాలకు వచ్చి హైదరాబాద్లో రోడ్ల మీద వండుకుంటారు. ఓరు బండోడు బుద్ధి పోయినా, ఆయన పైసలు దొంగతనమైనా, ఆయన ఫోన్ దొంగతనమైనా ఓళ్ళు బాధ్యులు. నువ్వు ఒక్క కారణం బస్సు ఫ్రీ చేసిన దానికి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద తీసుకొచ్చారు వీళ్ళు?